గురుగారు నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? వంగాల ధర్మారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎస్ఓ చేసి రిటైర్డ్ అయినా 21 వెళ్ళిపోయి 22 పడ్డది. 22 పడ్డది. రిటైర్ అయిపోయి మీరు రిటైర్డ్ అయ్యి. ఓకే. ధర్మారెడ్డి గారు ఎలా ఉంది మరి 13 నెలల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? మాట నిలకడే లేని వాళ్ళ చేతిలో పడ్డది పరిపాలన. అంతే, మీరు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ అంతే. మాట నిలకడ లేని వాళ్ళ చేతిలో పడ్డది పరిపాలన. ఎక్కడ కూడా నిలకడ లేదు. అంతే. ఓకే. ఒక మాట కూడా నిలబెట్టుకోలే, ఒక వాగ్దానం కూడా నెరవేర్చలే. 6 గ్యారెంటీలు. ఓట్లు ఎట్లొస్తాయి అని ఇక ఊటగా అనకూడదు, వేరే తీరుగా అనకూడదు. కానీ ఇంత 9 గంటల తర్వాత పండుకొని ఏం ఆలోచన చేస్తారు? అంతకన్నా ముందుది నేను చెప్పలేను. అవును, అంతే. 8-7 గంటల నుంచి ఇంటికి పోయి ఏం చేస్తారో అందరికి తెలుసు. 9 గంటలకు భోజనం చేసి ఆలోచన చేస్తుంటారు. అవును. ఏమని అంటే, ఏ వర్గాన్ని పట్టుకుంటే, ఎవరికి ఆశ చూపితే వాళ్ళు ఓట్లు మనకేస్తారు. ఆ ఓట్లతోటి మనం నిలబడతాం. అది ఇది కథ. అదే ఆలోచన మీద ఉన్నారు. అట్లా కాదు. ఇప్పుడు మరి మేము పేదల నేస్తం హస్తం అని అన్నారు కదా. కాదు, ఆ మాటకు ద్వంద్వార్థాలు ఉన్నాయి. ఒకటేందంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అని ఆయన అల్పిరి తీసుకొని బడుగు బలహీన వర్గాలకు కొరకు మేము పాటుపడుతున్నాం అంటారు. ఇంకో బజారుకు పోయి మేము పేదోళ్ళకి అంటాడు. అంటే పేదోళ్ళు ఎవరు, బలహీన వర్గాలు ఎవరు? ఇక్కడ 2 విధాల వాళ్ళు విడదీస్తుంది. ఎట్లా వాళ్ళకి నోటికి వస్తే అట్లా. అంతే. సో 6 గ్యారెంటీలు అనేది ఏమి అమలు? ఆడికి 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలలో నిండా 2 చేయలే. ఆయన సొమ్మ ఇంటదా? బస్ ఛార్జీలు ఆడవాళ్ళకి ఆడవాళ్లే మనుషులా ఈ దేశంలో? వాళ్ళే పేదలు ఉన్నారా? 150 రూపాయల జీతం ఒక హెడ్ మాస్టర్ ఉన్నది. హైదరాబాద్ ఎక్కి ఆమె చౌటుప్పల, నార్కట్పల్లి, సూర్యాపేట దిగుతుంది ఫ్రీగా. ఆమె కూడా దిగి మళ్ళీ పొద్దుకింతలా ఇంటికి పోతుంది. ఏమని సొమ్ము? పేదోడు కడతలేడు, పెద్దోడు కడతలేడు. ఈ ట్యాక్సీలన్నీ మధ్య తరగతి వాళ్ళు కడుతున్నారు. ఎగ్జాక్ట్లీ చెప్పారు సార్, సూపర్. అవును, అలాంటి మధ్య తరగతి వాళ్ళే కడతారు. 200 యూనిట్లు కరెంట్ అన్నాడు. ఎవడన్నా కాల్చిండా 200 యూనిట్లు? ఏ పేదవాడు కాలువలే, ఏ మధ్య తరగతి వాళ్ళు కాలువలే. ఎవడైనా 40-50 కాల్చిండు. అది ఏం ఆలోచన చేసి 200 అన్నావు? దేనికన్నా 200 ఎవడు కాల్చుకున్నా? అది ఎవడికి ఇచ్చిండో మాకు తెలియదు, కానీ అది అనటమే తప్పు. 200 ఎందుకు? ఒక 50 అను. పోనీ 50 తర్వాత ఏమన్నా కాలితే 10 అను. బస్సులు ఎక్కినోనికి హాఫ్ టికెట్ అను. బస్సు అది ఆ బస్సులు కూడా ఎట్లా బతకాలి? వాళ్ళు కూడా జీతాలు ఎట్లా వెళ్ళాలి? వీళ్ళే అంటారు మళ్ళీ బస్సు ఆక్యుపెన్సీని పెంచండి, మన ఆర్టీసీ ఆదాయాన్ని పెంచండి వీళ్ళే అంటారు. మళ్ళీ ఎట్లా పెంచుతారు? ఏ విధంగా పెంచుతారు? అది విషయం. ఈ సామాన్యులను మేమంటే ఉద్యోగం చేసి నేను సర్వేలు చాలా చేసిన. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఎన్నో సర్వేలు చేసిన. ఎకనామిక్ సర్వే చేసిన, అగ్రికల్చర్ సర్వే చేసిన, లైఫ్ స్టాక్ సర్వే చేసిన, ఎన్ని తీర సర్వేలు చేసిన. డిఎల్ ఎక్కడి? నేను ఉద్యోగం నుంచే ముచ్చట లేదు. ఏమన్నాడంటే రైతు బంధు అన్నాడు, ఇయ్యకుంటే ఇయ్యకపోయా. వాడు ఏమిచ్చిండు? గుట్టలకు పోయినోడు గుట్టలకు ఇచ్చిండు. అక్కడ వ్యవసాయం చేసినవా? మేము చేయలే. నాకు 3 ఎకరాలు చెరువులో ఉంది, దాని మీద నీళ్లు ఉన్నాయి, చెరువు నిన్నది. నేను వ్యవసాయం చేసినా వానికి మైండ్ ఉండాలి కదా. పోయినోనికి వానికి లేదు, వీనికి లేదు, ఇద్దరికి లేదు. ఎందుకంటే ఎవడు చూసినా ఓట్లు పడాలి, మేము బతకాలి, మా పిల్లలు, మా మనవాళ్ళు, మనవరాళ్ళు విదేశాలల్లో 100 కోట్లు 1000 కోట్లు మూట కట్టుకొని పోవాలి. పేదోడు పేదోడుగానే ఉండాలి, బలిచినోడు బాగా బలిచిపోవాలి. అట్లా. సో మరి ఈ ప్రభుత్వం వచ్చిన పెద్ద మార్పు ఏం కనపడలేదు? ఏమి మార్పు లేదు. ఈ చెప్తే కదా, బస్ ఛార్జీలు, కరెంట్ బిల్లు. ఆయన అయ్యవా? ఆయన ఇంట్లో పెట్టిండా? ఇంట్లో నుంచి తెచ్చిండా? మధ్య తరగతి వాళ్ళు కడుతుండ్రు ఇవన్నీ. మరి ఈ 13 ఏళ్లలో ప్రజా పరిపాలన అనేది ఏం లేదు అనుకుంటానికండి. వాళ్ళ శిష్యులు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, ఎమ్మెల్యేలు అనుకుంటారు, ఎమ్మెల్యేల వంది మాగదులు వాళ్ళు అనుకుంటారు, అందరు అనుకోరు. అది విషయం. మరి మీ కోమటిరెడ్డి ఎట్లా చేస్తుండే? ఎట్లా అంటే సబ్జెక్ట్ చెప్పు. మీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కదా, ఎలా పనిచేస్తున్నాడు ఇక్కడ? ఎలా అంటే ఏదో నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఇట్లా దౌరా వస్తుంటాడు. ఆయన ఇస్తున్నా అంటాడు. ఏమి ఇస్తుండో ఎక్కడ ఇస్తుండో ఉంటాడు. అంటే చెయ్యి వెళ్ళిపోతుంటాడా? చెయ్యి వెళ్ళిపోతుంటాడు. వస్తుంటాడు.
కలుస్తూనే ఉంటారు. సెంట్రల్ మినిస్టర్ వస్తే వాడు హైదరాబాద్ నుంచి వెళ్ళాడు. సెంట్రల్ మినిస్టర్ వస్తే మొత్తానికి సెంట్రల్ మినిస్టర్ అన్ని రాష్ట్రాలకు. అవును. వాడు ఇక్కడ నేను బతుకనా వీళ్ళనే చూసుకోవాలంట. అది పద్ధతి కాదు. కాదు, కాదు. ఈ వీళ్ళది కూడా అట్లనే ఉంది. అదే. పేదవాళ్ళకి ఇస్తారన్న హామీలు అన్ని కూడా నెరవేర్చాలి మరి లెక్క. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి, ఎలా ఉంటుంది బాబాయ్? స్థానిక సంస్థలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు 2 నెలల్లో అంటున్నారు. రేపు పెట్టాడు, ఎల్లుండి పెట్టాడు. మీరు చెప్పండి ఎప్పుడు పెడతారు? ఏదో మన కులగన్న అంటున్నాడు కదా, అయ్యాక అంటున్నాడు. కులగణన మొదటి నుంచి లేదా? ఆ. ఉమ్. కులగణన వాళ్ళకు ఇచ్చేయి ఇస్తలేరా? ఇప్పుడు కులగణన కొత్తగా వచ్చిందా? ఆ. రాలేదు కదా. ఉమ్. అక్కడ సింహాసనం కదులుతుంది కాబట్టి కులగణన అంటారు. అది లెక్క. సో పెద్దగా ఏం ఒరిగింది లేదంట. ఏమి లేదు. ఎలక్షన్లు ఎప్పుడు పెడతారంటారు? గ్రామ పంచాయతీ చెప్పండి మీరు. అవును. ఎప్పుడు పెడతారు? తెలియదు, ఇంకా క్లారిటీ లేదు. పెట్టాడు. పెట్టడా? ఇప్పటింతలో పెట్టాడు. అవి రంగం మీదకి రావు. సరే, వాళ్ళని కూడా అడగండి. వాళ్ళని కూడా కొంత అడుగుతాడు. సో పరిస్థితి అయితే ఏం పెద్ద బాగోలేదంట. ఏమి మార్పు ఏమీ లేదు. లేదు. ఏమైనా కష్టం వాడే తింటుండు. అదే. కష్టం లేనివాడే మంచిగా బతుకుతుండు. ఓకే. కష్టపడనోడు కష్టపడినోడు వేరే దండాలు చేసుకుని బతుకుతాడు. మంచిగా బతుకుండు. ఓకే పెద్ద, థ్యాంక్ యూ Thank you. పెద్ద, థ్యాంక్ యూ.